వెల్కమ్ టు హెల్త్ కేర్. నవడేస్ పిల్లల్లో పెద్దల్లో ఒబేసిటీ ఒక డిసీజ్గా మారిందనే చెప్పవచ్చు. ఒబేసిటీ ఇట్ సెల్ఫే ఒక డిసీజ్. దీనివల్ల ఇంకా అనేక రకాల డిసీజెస్, మెటబాలిక్ సిండ్రోమ్ లాంటి సమస్యలు తలెత్తడం, ఒక్కోసారి సడన్ డెత్స్కి కూడా గురవడం జరుగుతూ ఉంటుంది. మరి బరువును తగ్గించుకోవడానికి, వదిలించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మెడిసిన్స్ వాడడం దగ్గర నుంచి లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే అందరికీ సజెస్టబులే. ఇంకా మెడిసిన్స్ కూడా ఎవరికి వాళ్ళు కొనుక్కొని కూడా వాడుతున్నారు. మెడిసిన్స్ మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎప్పుడు సర్జరీ గురించి ఆలోచించాల్సి ఉంటుంది, మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి, దీనికి సర్జరీ చేసినప్పుడు మెటబాలిక్ సర్జరీ అని ఎప్పుడు అంటారు, బేరియాట్రిక్ సర్జరీకి మెటబాలిక్ సర్జరీకి తేడాలేంటి, దీనిలో రకాలేంటి, వాటి వల్ల ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ వివరాలన్నీ అందించడానికి సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మీ కోనా గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు ది షో అండి. నమస్తే, థ్యాంక్ యూ. మీరు ఎన్నో వేలు ఒబేసిటీ సర్జరీస్ చేశారు. దాంట్లో ప్రామినెంట్ పీపుల్ కూడా ఉన్నారు. అంటే ఇంత విరివిగా సర్జరీస్ చేయాల్సిన సందర్భాలంటే ఒబేసిటీ అంత తీవ్రంగా పెరిగిందని అనుకోవాల్సి ఉంటుందా? పెరిగింది. ఒకప్పుడు ఇండియాలోని ఒబేసిటీ 1 to 2%, ఇప్పుడు మనం 15 to 20%. అండ్ రీసెంట్ స్టడీ సెన్సస్ మంది చేసినప్పుడు ఐసిఎంఆర్ దట్ ఇండియన్ హౌస్ హోల్డ్ అంటే ఒక్కొక్క ఇంట్లోని అట్లీస్ట్ 10% ఒబేసిటీ కనిపిస్తుంది మనకి. ఓకే. సో ప్రతి ఇంట్లోని ఇప్పుడు ఒబీస్ ఇండివిజువల్స్ ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర కనిపించేవారు. 4-5 ఫ్యామిలీస్ చూస్తే కనిపించే వాళ్ళు ఇప్పుడు ప్రతి ఇంట్లోని కూడా మనకి కనిపిస్తున్నారు. మరి ముఖ్యంగా చైల్డ్హుడ్ ఒబేసిటీ పెరిగిందంటారా? చైల్డ్హుడ్ ఒబేసిటీ ఖచ్చితంగా పెరిగింది. ఎందుకంటే మీరు ఒక 20 years 2 decades చూడండి, 2 decades కింద పుట్టిన పిల్లలు ఇప్పుడు యంగ్ అడల్ట్స్. సో ఆ టైంలోని మీకు ఫాస్ట్ ఫుడ్ రివల్యూషన్ స్టార్ట్ అయింది. కరెక్ట్. లైక్ ఇన్స్టెంట్ నూడిల్స్ అండ్ చాక్లెట్స్ ఆర్ సాఫ్ట్ డ్రింక్స్, సో మెనీ వెరైటీస్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్, ప్యాకేజ్ చిప్స్, అవన్నీ ఒకప్పుడు నాట్ ఈజీలీ ఫౌండ్ నుంచి అవైలబుల్ ఎవ్రీవేర్. ఒక 20 years కింద స్టార్ట్ అయిన దానికి ఇప్పుడు దాని ఎఫెక్ట్స్ చూస్తున్నాం. సో ఆ పిల్లలందరూ ఆ బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్ నేర్చుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళలోని మనం మెటబాలిక్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం బికాస్ ఆఫ్ ఈటింగ్ లాట్ ఆఫ్ ఫ్యాట్, షుగర్ అండ్ సాల్ట్, ప్లస్ యాక్టివిటీ టోటల్గా తగ్గిపోయింది. ఇన్ అడిషన్ టు దిస్ స్ట్రెస్ కూడా కదా, అంటే ఇంటర్ ఆ ఏజ్కి వచ్చేసరికి స్ట్రెస్ అన్నిట్లో మన స్ట్రెస్ ఇప్పుడు లైఫ్లోని ఉంటుంది స్ట్రెస్. బట్ స్ట్రెస్ ఈజ్ నాట్ ద రీజన్ ఫర్ ఆల్ ద డిసీజెస్. మీకు మెడికల్ బుక్లోని కాజిటివ్ ఈటియాలజీ అంటారు. ఈటియాలజీ అంటే కాజిటివ్ ఫ్యాక్టర్స్లో స్ట్రెస్ అనేది 20 points కిందకు ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ ఈజ్ ఆల్వేస్, ఇప్పుడు మనం అన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్, కమ్యూనికబుల్ డిసీజెస్ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు మీకు అర్లియర్ మీకు కోలెరా, టైఫాయిడ్, హెపటైటిస్, ఇవన్నిటికీ గవర్నమెంట్ హైజీన్ స్టాండర్డ్స్ పెంచారు, వ్యాక్సినేషన్ పెట్టారు. ఓకే. ప్లస్ హెల్దీ ఈటింగ్, మనకి సేఫ్ డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ వల్ల ఈ డిసీజెస్ తగ్గిపోయాయి. ఇలా రైనీ సీజన్లో కొలరా అవుట్ బ్రేక్స్ అయ్యేవి. ఇప్పుడు ఎక్కడ మనం వినట్లేదా కొలరా అవుట్ బ్రేక్స్? But what we are seeing is, oh, this person died, that person died, 30-year-old died, 40-year-old died, sudden death, no reason. ఇప్పుడు అవి వింటున్నాం. ఒకప్పుడు అవి వినేవాళ్ళం, బట్ దట్ వాజ్ బికాస్ మనుషులకి అంత హెల్త్ మీద అవగాహన ఉండేది కాదు. దాని తర్వాత ట్రీట్మెంట్ కూడా అంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉండేది కాదు. బట్ అన్నీ ఉండి ఇప్పుడు వై ఆర్ వి అగైన్ సీయింగ్ అంటే బికాస్ ఆఫ్ బ్యాడ్ లైఫ్ స్టైల్. రీసెంట్గా ఒక స్టడీ యంగ్స్టర్స్లో సడన్ డెత్కి కోవిడ్ కాదు, కోవిడ్ వ్యాక్సిన్ కాదని, మరి ఏం రీజన్స్ ఉంటాయి? నో, కోవిడ్ తర్వాత సడన్గా ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత వి స్టార్టెడ్ సీయింగ్ యంగ్ పీపుల్ డైయింగ్. అండ్ దెన్ దే వాజ్ లాట్ ఆఫ్ దిస్ పొలిటికల్ థింగ్, అంటే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అని. బట్ బిఫోర్ జనరల్ పబ్లిక్ టుక్ కోవిడ్ వ్యాక్సిన్, హూ వర్ ద ఫస్ట్ పీపుల్ టు టేక్? All the healthcare workers, all the doctors in the country, all the paramedical staff, nursing staff, healthcare workers,
ద ఆయమ్మ గ్రేడ్ అండ్ ద బాయ్స్ మనకి ట్రాన్స్పోర్ట్ వాళ్ళందరూ ఫస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళలోని ఇన్సిడెన్స్ పెరగాలి కదా, దాని తర్వాత జనరల్ పబ్లిక్ వచ్చింది. బట్ సో ఎప్పుడైనా కొన్ని ఇలా అవ్వగానే దెర్ విల్ బి సమ్ పొలిటికల్ హ్యూ అండ్ క్రై, బట్ దెన్ యూ నీడ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆల్సో. సో రీసెంట్గా మనకి ఎయిమ్స్ అండ్ ICMR వాళ్ళు తీశారు దట్ దే డిడ్ ఎ సర్వే అండ్ ఫౌండ్ అవుట్ దట్ డెఫినెట్లీ దిస్ ఈజ్ నాట్ లింక్ టు ఎనీ వ్యాక్సిన్, బికాస్ కోవిడ్ వ్యాక్సిన్ ఈజ్ గివెన్ అక్రాస్ ద వరల్డ్, దెన్ అక్రాస్ ద వరల్డ్ దేర్ షుడ్ బి ద సేమ్ డేటా. మరి ఎలాంటి రీజన్స్ ఉన్నాయంటారు? మెయిన్లీ మీరు చూడండి, లైఫ్ స్టైల్, వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ స్టార్ట్ అయింది విత్ కోవిడ్. అంటే చాలా చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా. చిన్నపిల్లలు, యా, పీపుల్ హ్యాడ్ క్లాసెస్ ఫ్రమ్ హోమ్, లాట్ ఆఫ్ స్కూల్స్ ఆల్సో స్టిల్ whenever there is a chance they do teaching from home. Young people work from home and they're not even moving. Work from home ante they're just sitting with the system and not even moving. At least office ki vellalante they'll get ready, they'll travel to the office. ఆఫీస్ లో అట్లీస్ట్ లంచ్ తినడానికి అట్లీస్ట్ వాళ్ళు కెఫ్టీరియాగానే వెళ్తారు. ఆ మూమెంట్ కూడా తగ్గిపోయింది. అండ్ దెన్ అగైన్ ట్రావెల్ బ్యాక్, ఆ మూమెంట్ కూడా లేదు. మీరు 12 hours అంటే 12 hours యూఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సిస్టమ్. జస్ట్ లైక్ మూవ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ లైఫ్ అంటారు. యా, దే సో మొబిలిటీ కట్టేలు అయిపోయింది. అండ్ దెన్ పీపుల్ థాట్ దిస్ ఈజ్ ఈజీ. అండ్ దెన్ నౌ యూ హ్యావ్ ఫుడ్ డెలివరీ సిస్టమ్, కాల్ అండ్ ఫుడ్ ఈస్ దేర్ ఎట్ హోమ్. అంటే కొంచెం ఆ కల్చర్కి ఇప్పుడు ఫర్ ది లాస్ట్ ఒక 1-2 years నుంచి చేంజ్ వచ్చింది కదండి. అందరూ ఆఫ్లైన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అండ్ కొంచెం యాక్టివ్గా ఉన్నవాళ్ళు, మరి రీసెంట్ డెత్స్ చూసిన యాక్టివ్గా ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేసిన వాళ్ళు, వీళ్ళంతా కూడా మరి వాళ్ళలో మనం ఒక్క పార్ట్ ఆఫ్ ద లైఫ్ మీద కమెంట్ చేయలేం. ఫిజికల్ ఫిట్నెస్ మేబీ దే ఆర్ డూయింగ్ నౌ, బట్ దెన్ there are other habits like smoking, alcohol. People don't talk of it. Then there is drug abuse. They don't talk about it. Okay. So ivanni factors add అవుతాయి. And definitely we are seeing, endukante we are seeing more number of people having మెటబాలిక్ లింక్డ్ మెలిగ్నెన్సీస్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్స్ పెరిగాయి, ఓవేరియన్ క్యాన్సర్స్ పెరిగాయి, ఆడవాళ్ళు ఎండోమెట్రల్ క్యాన్సర్స్ పెరిగాయి, కోలోరెక్టల్ క్యాన్సర్స్ పెరిగాయి. సో అవన్నీ మీకు దే డైరెక్ట్లీ లింక్డ్ విత్ ఒబేసిటీ ఆర్ మెటబాలిక్ సిండ్రోమ్. అవన్నీ పెరుగుతున్నాయి అన్నప్పుడు కార్డియాక్ డిసీజెస్ కూడా పెరుగుతాయి. ఓకే, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు మల్టిపుల్ బీపీ, షుగర్, PCOD, ఇలా థైరాయిడ్ ఇవన్నీ ఉన్నప్పుడు మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటారు. వీటితో పాటు ఒబేసిటీ ఉంటే చేసే సర్జరీని మెటబాలిక్ సర్జరీ. అవునండి. అయితే ఈ నవ్వేడేస్ ఎన్నో రకాల మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయండి. వాటి గురించి ఏంటి మీ కామెంట్? బాగా వీటి గురించి చాలా విరివిగా డిస్కషన్ జరుగుతుంది ఆల్ అక్రాస్ ది వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్. Yes, no, medicines have come. Medicines contain the same chemical what the surgery produces, but synthetic analog. సో అవి GLP and GIP analogs. అవి ఓన్లీ 3 types of variants are there. GLP ఒక డోస్లోని చిన్న డోసు, పెద్ద డోసు, అండ్ GLP GIP కాంబినేషన్ 3 స్టాండర్డ్ డ్రగ్స్. దానికి ఇంకా చాలా మంది ఇంకా ఫేక్, బికాజ్ వన్స్ ఇలాంటి వెయిట్ లాస్ కానీ ఆర్ మేకింగ్ మనీ, సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఫేక్ థింగ్స్ ఆల్సో. గవర్నమెంట్ ఆల్సో సేస్ నో, డోంట్ ఫాల్ టు దట్ ఫేక్ స్కామ్స్టర్స్ who are trying to lure you to making money like that. There is a lot of, but 3 standard drugs are there, but drugs ki at limitation unnadi. Ante they will not give you a major weight loss like a bariatric surgery. So that drug cannot give you if you want. And drug weight loss meeku ennal మీ డ్రగ్ వాడితే అన్నాలే ఉంటుంది. ఇట్స్ లైక్ టేకింగ్ మెడిసిన్ ఫర్ ఎ షుగర్ కంట్రోల్ ఆర్ బీపీ కంట్రోల్. ఈరోజు మెడిసిన్ వేసుకుంటేనే మీ బీపీ కంట్రోల్, మీ షుగర్ కంట్రోల్ ఉంటుంది. ఈరోజు డోస్ తప్పితే రేపు షూట్ అవుతుంది. ఓకే. అండ్ బిగ్ వెయిట్ లాస్, మనం 70-80 kgs ఆర్ 100 kgs వెయిట్ లాస్ చూస్తామంటే డ్రగ్స్ కెనాట్ డెఫినెట్లీ ప్రొవైడ్. బట్ ఒక వ్యక్తి ఉన్నారు, ఒక 10-15 kgs వెయిట్ తగ్గాలి, తగ్గితే వాళ్ళ షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి వస్తుంది. వాళ్ళకి మనం సర్జికల్ క్యాండిడేట్ కారు. వాళ్ళు యూజువలీ డైట్ అండ్ ఎక్సర్సైజ్తో వెయిట్ తగ్గించుకోవాలి. వెయిట్ తగ్గించుకోలేని పరిస్థితుల్లో వీ కెన్ పుట్ దెమ్ ఆన్ దీస్ డ్రగ్స్ అండ్ గివ్ దెమ్ ఒక 5-10 kgs వెయిట్ లాస్, అండ్ దిల్ మెయింటైన్ దట్ వెయిట్ లాస్ విత్ ద అదర్ డ్రగ్స్.
అంటే ఒకవేళ రోజుకి ఒక టాబ్లెటే కదా అని అలా No, it's not వేసుకుంటూ tablets. Anni injectables. There are no tablets. All injectables, weekly ones, and they come with a big cost. Make monthly 20 to 30,000 rupees. They will cost you. Weekly one injection for lifetime. మరి మెడిసిన్స్ No. There are no. Monjaro are all injections. Yeah. Monjaro, కొన్ని Wegovy, tablets Ozempic. No, there are no tablets. అంటే టాబ్లెట్స్ అని ఆలోచించి అవేం పెద్ద No, weight no. అవేం తగ్గించవు. No. Standard. This is scientific. We have to fake వెన్నో దొరుకుతాయి. Okay. Everyone will try to push something saying that this will give you weight loss, but they will not. ఓకే అంటే అలాంటి మెడిసిన్స్ నమ్మారు అంటే వాళ్ళు ఫేక్ ట్రీట్మెంట్ Fake తీసుకుంటారు. treatment because now మన weight loss అనేది like faith or religion. There are so many people. Like so weight loss is also like that. So people will try to push something onto you. So that's why proper trained physicians or bariatric surgeons వీళ్ళ దగ్గరికి now బెటర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ no, ఈ no, సబ్జెక్ట్ no gastroenterologist అంటే వెయిట్ All- రిడక్షన్ కి. weight reduction is GI surgeon practicing bariatric surgery. Again, all gastroenterologists are not trained for this. ఓకే ఓన్లీ బెరియాట్రిక్ వెళ్ళాలి. బెరియాట్రిక్ కరెక్ట్ వెళ్ళాలి, లేకపోతే బెరియాట్రిక్ ఫిజిషియన్స్. ఇప్పుడు పీపుల్ ఎండోక్రైనాలజిస్ట్ కానీ ఫిజిషియన్స్, కొన్ని మంది సీనియర్ ఫిజిషియన్స్ ఎవరైతే లాంగ్ టర్మ్ డయాబెటీస్, కొన్ని మంది కార్డియాలజిస్ట్ హూ ఆర్ మేనేజింగ్ కార్డియక్ ప్రాబ్లమ్స్ అండ్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ టుగెదర్, వాళ్ళకి ఈ డ్రగ్ గురించి అవగాహన. మనం ఒక కెమికల్ వీఆర్ టేకింగ్ వన్ కెమికల్, దానికి ఏమైనా కౌంటర్ ఎఫెక్ట్స్ ఉంటాయా, దానికి మేనేజ్మెంట్ అవన్నీ చూసుకొని ఆ డ్రగ్స్ తీసుకోవాలి. ఓకే ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత అధిక బరువునే తగ్గించే ప్రయత్నాల్లో సర్జరీ గురించి, బెరియాట్రిక్ సర్జరీ గురించి ఎప్పుడు ఆలోచించాలి, దాని రోల్ ఎంతవరకు ఉంది, ఫలితాలు ఎలా ఉంటున్నాయి డిస్కస్ చేద్దాం. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ హెల్త్ కేర్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ కేర్. సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ మెటబాలిక్ సర్జన్ డాక్టర్ కోనా లక్ష్మీ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి అధిక బరువుని ఎలాంటి ప్రయత్నాలతో అదుపులోకి తీసుకురావచ్చు, మరి సర్జరీ గురించి ఎప్పుడు ఆలోచించాలి, ఆ సర్జరీని మెటబాలిక్ సర్జరీని ఎప్పుడు అంటారు, బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ వివరాలు తెలుసుకుంటున్నాం. అంటే ఇప్పుడు దాకా లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి, మెడిసిన్స్ గురించి డిస్కస్ చేశాం కదండి. సర్జరీ గురించి అసలు ఎప్పుడు ఆలోచించాలి? ఒక వ్యక్తి బిఎంఐ మోర్ దెన్ 40 ఉన్నారనుకోండి, 40 అంటే అట్లీస్ట్ ఒక 50 kgs తగ్గాలి. అండ్ వాళ్ళకి ఇప్పుడు మనం డ్రగ్స్ పెట్టామనుకోండి, ఈ 40 kgs ఆర్ 50 kgsలోని వాళ్ళు ఒక 10 to 15% తగ్గగలరు లైఫ్ టైం మెడిసిన్ వాడితే. అంటే ఒక 10 kgs 15 kgs తగ్గగలరు. సో ఇంకా ఒక 20-30 kgs అలాగే ఉండిపోతుంది. సో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు సర్వ్ ఇట్స్ పర్పస్. ఓకే. సో అలాంటి వాళ్ళు, and then lifetime you are going to spend around 1.5-2 lakhs per year for lifetime. It comes with a big cost. Okay, within అండ్ మోర్ ఓవర్ అలాగా లైఫ్ టైమ్ ఆ ఇంజెక్షన్స్ అవి తీసుకున్న మెడిసిన్ ఇస్ మెడిసిన్, కెమికల్ ఈజ్ కెమికల్. సి అలాంటి కండిషన్స్లోనే వెన్ వీ నీడ్ బిగ్ వెయిట్ లాస్ అండ్ వెయిట్ లాస్ హ్యాస్ టు స్టే ఫర్ ఎవర్, అప్పుడు సర్జరీయే ఇప్పుడు కూడా బెస్ట్ మొడాలిటీ, దానికి కౌంటర్ ఉండదు. ఓకే. బట్ ఫర్ పీపుల్ హూ నీడ్ టు లూజ్ స్మాలర్ వెయిట్స్ అండ్ ఆర్ నాట్ ఏబుల్ టు, వాళ్ళు డైట్ అండ్ ఎక్సర్సైజ్తో తగ్గించలేరు, అది తగ్గకపోతే వాళ్ళకు ఉండే డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ కంట్రోల్లో రావట్లేదంటే అప్పుడు ఈ డ్రగ్స్ మీద పెడతాం. పెడితే వాళ్ళకి వేరే మెడిసిన్స్, ఈ మెడిసిన్ వాడితే మీకు వెయిట్ తగ్గి ఉంటే మీకు లైఫ్ టైం మిగిలిన మెడిసిన్స్ యూసేజ్ తగ్గుతుంది. బట్ అగైన్ విత్ అ కాస్ట్, అంటే సమ్ అదర్ హెల్త్ కోమార్బిడిటీస్ ఉన్నప్పుడు మెటబాలిక్ సర్జరీ చేస్తేనే బెరియాట్రిక్ సర్జరీ. అంటే వీటిలో టైప్స్ ఉంటాయి. సర్జరీ చేసే ఏ పర్పస్కి చేస్తున్నారు దాని ప్రకారం ఏజ్, ఈటింగ్ హ్యాబిట్స్, ఎంత బిఎంఐ,
అవన్నీ ప్లస్ మనకి వేరే అదర్ ప్రాబ్లమ్స్ లైక్ వాళ్ళకి ఏమైనా ట్రాన్స్ప్లాంట్ జరిగిందా, లేకపోతే ముందు ఏమైనా క్యాన్సర్స్ వచ్చున్నాయా, దానికి మెడిసిన్స్ వాడాలా, సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఆ ప్రకారం ఈ సర్జరీ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఈ బేరియాట్రిక్ సర్జరీ కూడా నవడేస్ లాప్రోస్కోపీ పద్ధతిలో ఇప్పుడు అన్ని రోబోటిక్ ప్లాట్ఫామ్స్ వచ్చున్నాయి. సో మనకి ఒబేసిటీ మనం చేస్తున్నప్పుడు ఆ అబ్డామినల్ వెయిట్ ఆర్ హోల్ పర్సన్స్ వెయిట్ వన్స్ పర్సన్ ఈజ్ ఎనస్థైజ్ ఆ మొత్తం సర్జన్ హ్యాండిల్ చేయాలి. సో ఇప్పుడు రోబోటిక్ ప్లాట్ఫామ్స్ వల్ల రోబోకి స్ట్రాంగ్ ఆర్మ్స్ ఉంటుంది. సో దట్ గివ్స్ అస్ అ మోర్ స్టేబుల్ ఇది. ఒక్కోసారి బాగా ఒబేస్ గా ఉన్న వాళ్ళలో లాప్రోస్కోపీ కుదరదు అంటారు కదండి. లాప్రోస్కోపీ కుదరదు కదా, సో అంతే రోబోటిక్ ఫర్ ఆల్ సూపర్ ఒబీస్, ఆల్ డిఫికల్ట్ సర్జరీస్ రోబో ఇస్ ద బెస్ట్. ఓకే, వాళ్ళకి రోబోటిక్ అంటే సింపులే అంటారా సర్జరీ? వాళ్ళకి హాస్పిటల్ స్టే తర్వాత రికవరీ. చూడండి, సర్జరీ ఈజ్ ఎ టెక్నిక్. సో మీ సర్జన్కి ఎంత స్కిల్ ఉంది అది ఇంపార్టెంట్. డ్రైవర్ మీరు 5 crores కార్ కొనండి, మీకు డ్రైవింగ్ వచ్చా, మీ డ్రైవర్ సేఫ్ డ్రైవింగ్ చేయగలరా లేదా? కరెక్ట్. సో సేమ్ థింగ్ సర్జరీ. అన్ని టెక్నాలజీ ఉన్నా కూడా సర్జన్కి ఎంత ఎక్స్పీరియన్స్, సర్జన్ ఇండివిజువల్ స్కిల్ కూడా ఉంటుంది, ప్లస్ డెసిషన్ మేకింగ్. కొన్నిసార్లు ఆన్ టేబుల్ కొన్ని డెసిషన్స్, సో అది ఎక్స్పీరియన్స్. అండ్ హౌ మచ్ ఇండివిజువల్గా మనం ఎంత ట్రైన్ అవుతున్నాం. ఎందుకంటే మెడిసిన్లో ఎప్పుడో మనం మెడికల్ స్కూల్లో చదివింది అది అవుట్డేటెడ్ అయిపోతుంటుంది. కరెక్ట్. సో మనం రెగ్యులర్గా అప్గ్రేడ్ అవుతున్నామా లేదా? సో అంతే డాక్టర్ ప్రొఫెషన్లోని లైఫ్ టైం చదువుకోవాలంటారు. అవును, నిత్య విద్యార్థి. సో దట్స్ వై అంత ఎఫర్ట్ పెడితేనే మీకు రిజల్ట్ స్మూత్ అవుట్కమ్స్ ఉంటాయి. సో మీ హాస్పిటల్లోని మీకు ఓటీలోని ఎంత గుడ్ టెక్నాలజీ ఉంది, దాంతోపాటు మీకు ఎంత స్కిల్స్ ఉన్నాయి, మీరెంత నాలెడ్జ్, మీ డెసిషన్ మేకింగ్ యాజ్ అ సర్జన్, ప్లస్ మీకు సపోర్టివ్ కేర్ సర్వీసెస్. మీకు సర్జరీ అయిపోయిన తర్వాత మీకు నర్సింగ్ ఇవన్నీ కూడా మీ అనస్థీసియా టీమ్, అనస్థిస్ కూడా చాలా స్కిల్డ్ అనస్థిస్ ఉండాలి, వాళ్ళకి సరిపోయిన ఎక్విప్మెంట్ ఉండాలి. సో ఒక గుడ్ అవుట్కమ్ రావాలంటే ఇంత వర్క్ ఫోర్స్ దాని వెనకాతల నిలబడతారు. ఈ బెరియాట్రిక్ సర్జరీ అనేది అంటే హాస్పిటల్ స్టే ఎన్ని రోజులు? ఒక 2-3 days. అర్లియర్ వీ యూస్ టు కీప్ దెమ్ ఫర్ 1 week, బట్ నౌ ఇట్స్ 2 days. ఓకే, 2 daysలో డిశ్చార్జ్ చేసేస్తారు. తర్వాత వాళ్ళ పనులు చేసుకోగలరు. బ్యాక్ టు వర్క్ ఇన్ 1 week, బ్యాక్ టు ఆఫీస్ వర్క్ ఇన్ 1 week. ఆఫీస్కి వెళ్ళగలరు 1 weekలో. అంటే తర్వాత చాలా నీరసం రాంగ్ అండి, మిత్స్ ఆల్ రాంగ్. ఓకే, నార్మల్ యాక్టివిటీస్. ఇంకా ఆ పర్సన్ దే విల్ ఫీల్ బెటర్, ఎందుకంటే వాళ్ళ మెటబాలిక్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ ఫెటీగ్, అలసటి అంతా బెస్ట్ అవుట్కమ్, బెస్ట్ ఆప్టిమమ్ రిజల్ట్స్ మాత్రం ఒక 3 months అట్లా తర్వాత చూస్తారా? ఆప్టిమమ్ రిజల్ట్స్ అంటే మీకు ఒక సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్, యావరేజ్ 2 to 3 kgs a month పెట్టుకున్నా కూడా ఒక 3-4 months తీసుకుంటుంది. అట్లీస్ట్ 10 to 12 kgs. ఒక 100 kgsలో 10 to 12 kgs తగ్గినా ఆ సిస్టమ్ మీద ఎంతో బరువు తగ్గినట్టుగా. సో ఆ రిజల్ట్స్ చూడడానికి 3 to 4 months తీసుకుంటుంది. తర్వాత ఇంకా కొంచెం బాడీ టోన్ అవ్వడానికి వీటన్నిటికీ కొంచెం జిమ్కి ఏమన్నా ట్రీట్మెంట్స్ ఉంటాయా? ఎక్సర్సైజ్ బాడీ టోనింగ్ బయట నుంచి ఎవ్వరు చేయలేరు, మీ ఎఫర్టే. మీరు మీ బాడీ మీద ఎంత ఎఫర్ట్ పెడితే అది అంత టోన్డ్ ఉంటుంది, అంత ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఓకే, ఒకవేళ బీపీ, షుగర్ ఇలాంటి అదుపులో లేకపోతే మీరు చేసే సర్జరీ టెక్నిక్ మారుతుంది, మెటబాలిక్ సర్జరీ అంటారని చెప్తున్నారు కదండి. అంటే సర్జరీ అయిపోయిన వెంటనే వాళ్ళకి కంట్రోల్ వస్తుంటుందా? ఎన్ని రోజుల్లో ఉంటుంది అంటారు? మీకు బెరియాట్రిక్ సర్జరీ ఆర్ మెటబాలిక్ సర్జరీ బెనిఫిట్ చూడాలంటే ఒక బ్యాడ్ డయాబెటిక్లో సర్జరీ చేస్తే మీకు నెక్స్ట్ డే దాని రిజల్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ డే ఇట్స్. ఎందుకంటే మామూలుగా ఒక డయాబెటిక్ పర్సన్కి మనం ఎనీ అదర్ సర్జరీ, ఇతర సర్జరీలు ఏం చేసినా కూడా వాళ్ళకి షుగర్ చాలా ఫ్లక్చువేట్ అవుతాయి సర్జరీ తర్వాత. బట్ బెరియాట్రిక్ సర్జరీ చేసిన తర్వాత మరుసటి రోజు నుంచి షుగర్ లెవెల్స్ నార్మల్లో ఉంటాయి. యూజువలీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం బెరియాట్రిక్ సర్జరీ చేసిన తర్వాత డయాబెటిక్స్ కానీ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి మెడిసిన్ వాడం.
అంటే ఒక విధంగా బరువు ఎక్కువ ఉండి డయాబెటీస్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఇక ఒకసారిగా సర్జరీ చేయించుకుంటే బరువు తగ్గుతారు, షుగర్ కూడా దట్ ఈస్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ టీచింగ్. దానికి మనం కౌంటర్ చేయలేం. లైక్ సైంటిఫికలీ ప్రూవెన్ bariatric surgery, yes, bariatric surgery is the best treatment for morbid obesity and diabetes, and diabetes and obesity linked with diabetes or other metabolic problems. మీరు ఈ సర్జరీ అవసరము, మీకు డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది, బరువు కంట్రోల్లోకి వస్తుంది అని చెప్తే అలా ఎలాగా రిసీవ్ చేసుకుంటున్నారు? ఎంత పర్సంటేజ్ సర్జరీకి వెళ్తున్నారు? చూద్దాంలే అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారండి? అంటే జనరల్ పాపులేషన్లో దే డోంట్ అంటే యాక్సెప్ట్ దట్ నేను ఒక ఇండివిజువల్గా నాకు జబ్బు రావచ్చు. 90% అలాగుంటారు. ఒక 10% అలాగుంటారంటే రోజు నాకు ఏదో జబ్బు వచ్చేస్తుంది ఆలోచించుకునే ఒక 10% ఉన్న 90% ఆఫ్ ద పీపుల్ థింక్ దట్ డిసీజ్, డెత్ అండ్ ఆల్ ఆర్ నాట్ ఫర్ మీ. దాని గురించి ఒక వేరే పాపులేషన్ ఉంటుంది. సో టిల్ అంటే ఒబేసిటీ ఒక జబ్బు, టిల్ ఇట్ బికమ్స్ అ రియల్ స్ట్రాంగ్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్, లాట్ ఆఫ్ ద పీపుల్ మీరు చూడండి, దే విల్ జస్ట్ నేముంది బాగానే ఉంది కదా, నేను నడుస్తున్నాను, అనిపించదు. సో ఆ అవగాహన రాందే మీరు ఈ కార్డియాక్ డెత్స్ ఇవన్నీ చూస్తున్నారు కదండి, అవి తగ్గవు. అంటే ఆన్ ది హోల్ మీరు ఒక 100 మందికి సజెస్ట్ చేస్తే దాంట్లో ఒక 1%, ఓన్లీ 1% విల్ యాక్సెప్ట్ ట్రీట్మెంట్ ఫర్ దేర్ వెయిట్. ఓకే, రెస్ట్ పీపుల్ విల్ ఈవెన్ దే విల్ బి హార్డ్లీ ఏబుల్ టు నడవలేరు, ఆయాస పడిపోతుంటారు. ఏదో ఒక డైట్ చెప్పియండి, అది మేము తినేసి తగ్గుతాం కానీ దే విల్ ఆల్వేస్ మీరు చెప్పండి ఏం తింటే తగ్గుతారు అని క్వశ్చన్ అడుగుతారు. సో ఆ కాన్సెప్ట్ మారాలి, దట్ ఈటింగ్ కాన్సెప్ట్ అనేది మారాలి. ఓకే, అంటే కొంతమంది బెరియాట్రిక్ సర్జరీ అయ్యాక కూడా బౌన్స్ బ్యాక్ అవ్వడం చూస్తున్నారు కదండి, అదేమన్నా ఉంటుందంటారా? చూడండి, మీరు బెస్ట్ హార్ట్ సర్జరీ చేయండి, దానికి స్పాయిల్ చేస్తారు. మీరు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయండి, దానికి మళ్ళీ ఆల్కహాల్ తీసుకొని పాడు చేసేస్తారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయండి, వాళ్ళు బ్యాడ్ లైఫ్ స్టైల్తో మళ్ళీ పాడు చేసేస్తారు. సో బట్ అలాగని మనం డిసీజ్ ట్రీట్ చేయకుండా మానేయం కదండి. అంటే తర్వాత వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఇట్ కౌంట్స్. డాక్టర్ ఆర్ హాస్పిటల్ మీకు లైఫ్ టైం గుడ్ హెల్త్ ఇవ్వడానికి దీనికి ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. ఓకే, మీరు ఈరోజు ఒక క్లాస్లో డిస్టింక్షన్ తెచ్చుకున్నారంటే నెక్స్ట్ ఇయర్ చదవకపోతే యూ కెన్ ఫెయిల్. కరెక్టే కదా. సో సేమ్ ప్రిన్సిపల్ అంటే లైఫ్లో అన్ని ఫీల్డ్స్లో ఒకటే రూల్, మీకు హెల్త్ కావాలి అంటే మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు. ఓకేనండి డాక్టర్ కోన లక్ష్మీ కుమార్ గారు, సడన్ డెత్కి కాజెస్ గురించి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ గురించి, అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి, మరి బెరియాట్రిక్ సర్జరీ ఎప్పుడు చేస్తారు, ముందుగా చేసే ప్రయత్నాలు ఎలా ఉండాలి, నవేడేస్ ఈ మెడిసిన్స్ గురించి, ఇంజెక్షన్స్ గురించి వివరాలు అందిస్తూ, బెరియాట్రిక్ సర్జరీ గురించి ఎవరు తప్పనిసరిగా ఆలోచించాలి, వాటి రిజల్ట్స్ బాగుండాలంటే తర్వాత ప్రయత్నాలు ఎలా ఉండాలి తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్. ఇది ఇవాళ హెల్త్ కేర్. కీప్ వాచింగ్ TV5.